సో కాంగ్రెస్ పార్టీకి దూరం అయినారు, సస్పెండ్ గురైనారు. సో అయినా అదే పోరాటం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో ఎనీవే కాలోజిటీ తరఫున ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఏంది ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఎంటైర్ రిపోర్ట్ ఇది. ఇంకా చాలా ఇచ్చిన ఇది మన దగ్గర ఒక ఫైల్ దాదాపు ఒక 300 పేజీలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికెళ్ళి అప్పులు తెచ్చిండ్రు, ఏమేమి కుదబెట్టిండ్రు, జిఎస్టీ ఎంటెక్ కొట్టిండ్రు, మోటార్లు మునిగిపోయిన మోటార్లు మునిగిపోయిన మోటార్లు ఈ విధంగా అన్ని కూడా ఫోటోగ్రాఫర్తో కాంట్రాక్ట్ పేరు, ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ పేరు చెప్తలేడు, ఇక్కడ ఎవరు కూడా కాంట్రాక్టర్ పేరు చెప్తలేడు. ఇట్లా కంప్లీట్ గా ఈ బాహుబలి మోటార్లు మునిగిపోయిన కాళేశ్వరం ఇది అట్లా ప్రతిదీ A to Z ఈరోజు లోపల ఇవ్వడం జరిగింది. అదే కంపల్సరీ నేను అనుకుంటున్నా కోర్టు కూడా పిలుస్తుందేమో అనుకుంటాను. ఇంకా హైకోర్టులో పిల్లు కూడా చేసినాం దీనిపైన. హైకోర్టులో కూడా కేసు నడుస్తుంది ఈరోజు ఏంటంటే అందరు మాట్లాడుతుండ్రు. ఈరోజు ప్రధానమైన 2 అంశాలు. ఈరోజు తెలంగాణ ప్రజలై ట్యాక్స్ రూపకంగా అంతేకాకుండా మా పేర్ల అప్పులు తెచ్చి దాంట్లో 4 కోట్ల జనం పైన అప్పులు అన్ని ఆయా బ్యాంకులలోకి వెళ్ళి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నది ఏ బ్యాంకులకి వెళ్ళి ఎంత అప్పు తెచ్చిండ్రు, అప్పు తెచ్చి ఆ పైసలు మొత్తం ఈ రోజు ప్రజల పైన మోపుతుండ్రు. కానీ ఈ రోజు దాని ఫలాలు ఏమైతాయంటే ఎక్కడ కూడా అంతలేరు. ఈ రోజు ఇంతకు ముందే ఫోటోలో చూసినట్టుగా మొత్తం మునిగిపోయినాయి, మోటార్లు అన్ని మునిగిపోయిన పరిస్థితి. కానీ వాళ్ళు ఇక అప్పులు ఇవి ఏ బ్యాంకులకి వెళ్ళి ఎంత అప్పు తెచ్చిండ్రు, ఎంతెంత తెచ్చిండ్రు అని చెప్పి మొత్తం అప్పుల చిట్టా. ఇంకా ఇది బ్యాంకులు కుదబెట్టిన ఏమేమి కుదబెట్టిండ్రు అవన్నీ. అయితే వాళ్ళు ఒకటి పాలు పెరుగు పైన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం GST వసూలు చేస్తుంది. కాళేశ్వరంలో 70,000 కోట్లకు ఫస్ట్ అంటే నేను 3 ఏళ్ల కింద చెప్తాను. 3 ఏళ్ల కింద ఇక్కడ హైదరాబాద్ GST సెక్రటరీ ఎవరైతే ఉండేనో ఆయన పేరు బాలాజీ మజుందార్. ఆయన నోటీస్ పంపిండు. నోటీస్ పంపి మీరు 12,000 కోట్ల GST కట్టాలని చెప్పాడు. GST కడితే ఆయన ట్రాన్స్ఫర్ ఇవాళ దాకా దాని మీద ఇక్కడ చర్చ లేదు కమిషన్. కాబట్టి దాని మీద వార్త కూడా లేదు. అందుకని అది ఇయనికి వచ్చిన కాంట్రాక్టర్ పేర్లు ఇస్తలేరు, ఆయన పేరు ఇస్తలేరు. తెలంగాణ పైసలు మొత్తం దాదాపు ఒక 2 లక్షల కోట్ల రూపాయలు ఒట్టి మెగా కృష్ణారెడ్డికి పోయినాయి అబ్బా. మిషన్ భగీరథ 45,000 కోట్ల, ఇది దాదాపు 1,20,000 1,50,000 కోట్ల దాకా అయిదా. నీకు మన ఊరు మనబడి ఆయనేనా? బస్సులు కంపెనీలు ఎక్కడో మనకు తెలియదు, బస్సుల సప్లై కూడా ఆయనేనా? ఇవి కలుస్తూనే 1,00,000 2 లక్షల పైన కోట్ల రూపాయలు ఆ ఒక్కనికి అప్పచెప్పిండ్రు. ఆయన ఒక్కడ అందరికి పెట్టుకోలే. అలా కాంగ్రెస్ వాళ్ళు వంచిండు, BRS వాళ్ళకి ఇచ్చిండు, BJP వాళ్ళకి ఇచ్చిండు, MIMకి ఇచ్చిండు, లొట్లం పొట్లం వాళ్ళ అందరికి ఇంక్లూడింగ్ కోదండరామ్ కూడా పోయి పట్టే తెచ్చుకున్నాడు. ఏది కోదండరామ్, అందుకని కోదండరామ్ మీద మాట్లాడాడు. ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా పోయి తెచ్చుకున్నాడు. లాస్ట్ లో తీర్మానం మళ్ళీ గురించి మాట్లాడారు. ఎవరికి వచ్చేది వాళ్ళకి అందరికి A to Z అందరికి వచ్చినాయి. ఈరోజు మెగా కృష్ణారెడ్డి పేరు ఇక్కడ ఎందుకు వస్తలేదు, GST గురించి ఇక్కడ ఎందుకు వస్తలేరు, ఎందుకు తీస్తలేరు అనేది ఈ రోజు ప్రధానమైన అంశం. మునిగిపోయిన బాహుబలి మోటార్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు. కాబట్టి ఇవన్నీ అంశాలు తీసుకొని వచ్చి ఈరోజు ఫోటోగ్రాఫర్లతో సహా మళ్ళా 1,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మొత్తం డాక్యుమెంటేషన్ చేసి ఈరోజు జస్టిస్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ కంప్లైంట్ అయితే మీరు ఇచ్చినారో, సో అల్టిమేట్ గా వీళ్ళ వెనకాల రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంటుంది కదా, ఎక్కడ ముందడబడే అవకాశం ఉన్నట్టు మీకు కనిపిస్తా ఉందా? మీరు అంటారు అన్ని పార్టీ సంబంధించిన నాయకుల ప్రమేయం ఉంది, ఆల్రెడీ వీళ్ళంతా కమిషన్లకు కక్కుతుబడి ఎక్కడొక దగ్గర లొంగిపోయారన్న మాట మీరు చెప్తా ఉన్నారు. సో ఎక్కడ ముందడబడే అవకాశం కనిపిస్తా ఉంది మీకు? ఓపెన్ సీక్రెట్ చెప్తా, ఈ తెలంగాణ ప్రభుత్వాలు మేయా కృష్ణారెడ్డితో ఇంటిగా కూడా పీకలేరు, ఇంటికి కూడా పీకలేరు. ఎందుకని అంటావా? ఆంధ్రప్రదేశ్ లా చంద్రబాబు నాయుడు పీరియడ్ లా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగిందని అదొక 400 కోట్లది అని చెప్పిండ్రు. మొత్తం కొడితే 100 కోట్లు కూడా ఉంది ఒరిజినల్ గా. అక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన, CID అరెస్ట్ చేసింది. మరి ఇక్కడ తెలంగాణ CID 1,00,000 కోట్ల పై దాదాపు 2 లక్షల స్కోమ్ మాట్లాడితే మరి సిపాయి రేవంత్ రెడ్డి సిపాయి మరి ముఖ్యమంత్రి కాగానే విజిలెన్స్ కు CIDకి ఇచ్చి ఈ రోజు నువ్వు CPగా విజిలెన్స్ ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు డైవర్ట్ చేయడానికి కొత్తకోట శ్రీనివాసరెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు. అర్థమైందా? ఆయన విజిలెన్స్ రెడ్డి మేయా కృష్ణారెడ్డిని జైలుకు పంపుతాడు. అర్థమైందా? KCRను జైలుకు పంపుతాడు, KTRను జైలుకు పంపుతాడు. అలా హరిరాము ఎవరైతే 6 ENCలు వాళ్ళ జైలుకు పంపుతారు. ఓ 200 AEDAలను జైలుకు పంపుతారు. లాస్ట్కు నువ్వు కూడా జైలుకు పోతావు కావచ్చు. దమ్ముందా నీకు? రేవంత్ రెడ్డి గారు సూటిగా నీకు దమ్ముందా? విజిలెన్స్ కు కాళేశ్వరం కేసు అప్పచెప్పు, నేను గ్యారంటీ ఇస్తా. కొట్టకొండ శ్రీనివాసరెడ్డి గారు మినిమం
200 300 మంది దొంగలు అందరిని అరెస్ట్ చేస్తారు అందులో. దమ్ముందా నీకు? ఓకే. కాబట్టి ఈ రోజు మెగా కృష్ణారెడ్డి తప్పియనికి, దీన్ని ఏదో పీకినట్టు సాగతీయనికి, అరే ప్రభాకర్ రావు అనేటోడు ట్రాన్స్కో CEO, నువ్వు రమ్మంటే నేను రానిపోయి ఏం పిక్కుంటావు పిక్కు అన్నాడు. నేను రాను నువ్వు ఏం పీకలే. ఎందుకు నువ్వు ఎందుకు చెప్తలేవు? ఎందుకు పీకలేకపోతున్నావు? ఆయన దగ్గర రసీదులు ఉంటాయి కదా, ఎవరైనా ఎత్తిచ్చిండో. అందుకని నువ్వు ఏం పీకలేకపోతున్నావు. ఎవరికి ఎంత ఇచ్చినా ఆయన దగ్గర రసీదు పెట్టుకొని ఉంటాడు కదా, నువ్వు పెట్టుకుంటావు కదా. ఏసీసీ మెగా కృష్ణారెడ్డి దగ్గర కూడా సో ఎవరెవరికి ఎంత వాటా ఇచ్చింది ఆయన దగ్గర ఒక డేటా ఉంటుంది కదా, అందుకని పేరు తీస్తలేరు. అందుకనే నా బొచ్చు కూడా పీకలేడు ఆయన. మెగా కృష్ణ నా బొచ్చు కూడా పీకలేడు ఆయన కాదు, రేవంత్ రెడ్డి గారు ఏ పట్టణది ఏం పీకలేరు. అందుకనే ఈ రోజు నిక్కచ్చిగా మనం మాట్లాడగలుగుతున్నాం. తీర్మానం మళ్ళీ కూడా మాట్లాడలేరు మెగా కృష్ణారెడ్డి గురించి, కోదండరాం మాట్లాడలేరు. అర్థమైందా? ఈ రోజు ఎవరు కొట్లాడితే ప్రభుత్వం వచ్చిందని చెప్పుకుంటారు కదా, మెగా కృష్ణారెడ్డి దొంగ అని చెప్పి తీన్మార్ మల్లయ్య కోదండరాం కానీ ఇక్కడ చెప్పమని, ఆ గేట్ కాడ ఒకటి ఈ గేట్ కాడ ఒకటి చెప్పమని నేను చెప్తున్నా. బాజాప్తా 12,000 GST కొట్టినా నేను చెప్తున్నా. మాట్లాడారు మీరు, నోరు తెరవరు మీరు. ఈ రోజు ప్రతి ఒక్కరు వాటాదారులు 3 సార్లు సమావేశాలు జరుగుతాయి. ఒక్కసారి ఈ రోజు అప్పుల గురించి మాట్లాడినావు, మరి అప్పు ఎందుకైనా చెప్పావా? నువ్వు అప్పు ఎవరి కల్పన నింపినావు చెప్పావా? మెగా కృష్ణారెడ్డి అంటే దోసుకుపోయినని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకో చెప్పాడు అప్పైందని. ఏమేమి కుదపెట్టిన దగ్గర ఉన్నాయి కాయిదాలు, రేవంత్ రెడ్డి దగ్గర లేకుండా సాక్ష్యాన్ని ఇస్తా. కమిషన్ ఎందుకు అబ్బా నీకు? విజిలెన్స్ లో చెప్ప వాటిలో లోపడేస్తారు. అర్థమైందా? కాబట్టి ఇదంతా కాలయాపన చేయని, ఒక డ్రామా చేయనికి. నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, రేవంత్ రెడ్డి అనేటోడు మెగా కృష్ణారెడ్డి ఏం పీకలేడు కాళేశ్వరం కేసులా. రేవంత్ రెడ్డి అనేటోడు కేసీఆర్ ను కూడా ఏం పీకలేడు, జైల్లో పెట్టలేడు. ఎందుకంటే దొంగన కొడుకులు అందరూ వాటాదారులు కాబట్టి. ఎట్లా ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు, మళ్ళీ ఎంక్వైరీకి పిలుస్తారు. నేను పోయిన అన్ని ఇస్తా యథావిధిగా. సిబిఐకి ఇచ్చిన, అర్థమైందా, సీరియస్ ఫ్రాడ్ ఏజెన్సీకి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, ఎన్ని చట్ట సభలు రాష్ట్రపతికి ఇచ్చిన, ఈ ఎన్నోళ్ళు ఎవరు అందరికి ఇచ్చిన. కాబట్టి వాళ్ళు ఎవరేమి యాక్షన్ తీసుకుంటారో, ఎవరేమి బండి బీజేపీ ఆఫీస్ కు పోయి ఇచ్చిన, నువ్వే కవర్ చేసినావు. కిషన్ రెడ్డికి ఇచ్చిన, ఇదే అప్పుడు ఇచ్చింది GST 12,000 కోట్ల GST ఎగ్గొట్టిందని. ఏం మాట్లాడలే. సోమేష్ కుమార్ GST స్కామ్ చేసినట్ట రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా పట్టుకుంటూ రాసిండ్రు. మరి 12,000 కోట్లు GSTకి ఇంత పెద్ద ఎందుకు పట్టుకోడు సిపాయి? ఈ సిపాయి ఎందుకో పట్టుకోడు. కాబట్టి ఈ రోజు నేను నిన్నటి వరకు డ్రామా అంతా చూసిన. ఈ డ్రామాల మెగా కృష్ణారెడ్డి పేరు వస్తలేదు, GST వస్తలేదు, మునిగిపోయిన బాహుబర్లు వస్తలేవు, మోటార్లు వస్తలేవు. అవి మర్చిపోయిన రేమో గుర్తు చేద్దాం అని చెప్పి అవన్నీ సాక్ష్యాలు తీసుకొచ్చి ఇచ్చిపోయింది.